శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ వార్షిక ఉచిత అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు 50 మందికి సగౌరవంగా స్వాగతం పలుకుతుందండి. ఈ అన్నదాన కార్యక్రమం అందరూ ఆహ్వానితులే. ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు 1 గంట ముందు స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం అర్ధరాత్రి 12 గంటల వరకు, మాక్సిమం 2 గంటల వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం శిబిరం నడుస్తుంది. దయచేసి భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. గత 18 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం 12వ సంవత్సరం కార్యక్రమంగా మేము ముందుకు వచ్చాము. ఇది కేవలం భక్తులు దాతలు సహాయ సహకారంతో నడపడుతున్న సేవా సంస్థ. ఇది 12వ సంవత్సరం. 12వ సంవత్సరంలో 1 లక్ష మంది కన్నా ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనే ధ్యేయంతో 300 మంది వాలంటీర్స్ మీ సేవ కోసం ముందుకు వచ్చి నిల్చున్నారు. అలాగనే కెనాల్ నుంచి దరిదాపుగా 100 మంది వంట వాళ్ళు కానివ్వండి, క్లీనర్స్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి మీ సేవ కోసం వచ్చి ఉన్నారు. దయచేసి మీ సహాయ సహకారం మాకు అందించండి. ఆ తిన్న పదార్థాల ప్లేట్లు దయచేసి అక్కడ పడితే అక్కడ పడేయద్దు. అది ఇంకోటికి ఉపయోగపడాలి. మానవ సేవ అన్నారు కాబట్టి మనం ఇంకోటికి ఉపయోగపడే ఏర్పాటు చేసుకున్నాము. మీకు సపరేట్గా మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళ గ్లాసులు కూడా అక్కడ పడితే అక్కడ పడేస్తున్నాము. దయచేసి ఆ మంచినీళ్ళు కూడా పక్కన టబ్బు ఏర్పాటు చేసాము. ఆ టబ్బులు పడేయాల్సిందిగా కోరుతున్నాము. ఇది పూర్తిగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క దాతకు పేరున ఊరున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. స్వీకరించి స్వామివారి కృపా కటాక్షం పొందవలసిందిగా కోరుతున్నాము. దయచేసి మీ తిన్న పదార్థాలని ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బులు మాత్రమే వేయండి. ఈ కార్యక్రమం మానవ సేవే మాధవ సేవే అనే సంకల్పంతో చేస్తున్న కార్యక్రమం. పూర్తిగా భక్తుల సహాయ సహకారంతో, దాతల సహాయ సహకారంతో చేస్తున్న కార్యక్రమం. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం. దయచేసి వృధా చేయకండి. మీకు కావాల్సినంత వరకే వడ్డించుకోండి. కావాలంటే మారు కూడా పెడుతున్నారు ఎదురుగుండా. ఆ మారు కూడా స్వీకరించిన అవసరమైన వాళ్ళు. దయచేసి మాకు సహాయ సహకారాలు అందించండి. వెళ్ళే దారిలో కొద్దిగా వెళ్ళే వెహికల్స్ కి దారి వదలండి. హర హర మహాదేవా. స్వామివారి చెవిటి మల్లన్న అంటారండి. చెవిటి మల్లన్న అంటే స్వామివారికి మనం అక్కడికి వెళ్ళి తలమోడుతున్నాం. ఎందుకు? చెవిటి మల్లన్న కాబట్టి మనం చెప్పే ఆర్తనాదం, మనం చెప్పే శ్లోకం కానివ్వండి, మనం ఓం నమస్తే పదం కానీ స్వామివారికి అందాలి. కాబట్టి అందరూ గట్టిగా హర హర మహాదేవా. సార్ స్వామివారి సన్నిధానం అందలేదంట. స్వామివారు నాకు వినిపించలేదంటున్నారు. హర హర మహాదేవా. అందరూ ఒకసారి గట్టిగా హర హర మహాదేవా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్లోనే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అందరూ ఒక్కసారి స్వామివారి నామస్మరణ హర హర మహాదేవా. హర హర మహాదేవా. సార్ వాటర్ వంట దగ్గర
రైస్ బ్యాగ్స్ వేసుకుంటే బెటర్ అమ్మ, మనం తీసుకెళ్ళడానికి చాలా బరువు ఉంటుంది. రైస్ బ్యాగ్స్ రైస్ బ్యాగ్స్ అయితే మనం తీసుకెళ్ళాలి. మా గవర్నమెంట్ లేదు. సుబ్బయ్య గారు ఈ లోపల రైస్ బ్యాగ్స్ లేదు, క్లౌడ్ చేస్తే ఏంటండి మీ గవర్నమెంట్ అంటే అంటారు, మాది గవర్నమెంట్ మీకు ఎంత కావాలంటే చిన్న ప్లేట్లు వేయండి సార్. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టబ్బులు ఉన్నాయి, దాంట్లోనే వేయండి సార్. అమ్మ రావాలి, ఎదురుగుండా టబ్బుల్లో ప్లేట్లు నిండిపోయింది. ఎవరు నా ఎదురుగా టబ్బుల్లో ప్లేట్లు నిండిపోయింది. సార్ అటు బయట పెట్టండి సార్. వాటర్ సంగతి చూడండి సార్. వాటర్ వెళ్ళే వెహికల్స్ కి దారి ఇవ్వండి సార్. హలో, దయచేసి వెళ్ళే దారి ఇవ్వండి. బ్రేక్ తీసుకుని కొంచెం ముందుకు జరగండి అమ్మా. వాళ్ళు రావాలి కదా. ఒక దండం, పడలేని వాళ్ళకి 1000 దండాలు సార్. తప్పులో పడేసిన వాళ్ళకి ఒక దండం, 1000 వాళ్ళకి 1000 దండాలు సార్. దయచేసి మా గోడు ఏనండి, ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు, ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. ప్రత్యేకంగా డబ్బులు ఏర్పాటు చేశారు. బ్లూ డబ్బులు వేయండి అమ్మ. వాళ్ళే ఆ ప్లేట్ కూడా ఉపయోగపడాలి. లైన్లో తీసుకొస్తా ఇద్దరికి, అది పెట్టించుకుంటా. ఎక్కువ బచ్చులు ఉన్నా కూడా బచ్చి పెట్టిద్దాం, లేకపోతే బచ్చి కోరలేదు. చెప్పినా కూడా లేదు అసలు.
పద్మ చెత్త ఖాళీ రంగులే ఉంటే బయటికి తీసుకోవాలి. విజేతపల్లి పద్మమ్మ చాలా ఉండాలి, మరి 10-15 ఉండాలి. ఇంటిపోయి ఖాళీ డబ్బులు అంటే అలా బయటకు వచ్చిందండి. అమ్మా సుజాత పద్మ పదార్థాన్ని తగ్గించండి సార్, ప్లేట్లో వేస్ట్ అవుతుంది. అయ్యా పాండు గారు మారు వస్తుంది మళ్ళీ. అయ్యా కృష్ణప్రసాద్ గారు కొంచెం తగ్గించి పెట్టండి, బయట వేస్ట్ అవుతుంది. కొంచెం తగ్గించండి, ఎదురు మారు పెడుతుంది, కావాలంటే అక్కడికి వెళ్తారు. లేదు పెట్టకండి, మారు ఎదురు కావాలంటే మారు పెడతారు. కుర్చీ అంటే ఇవ్వండి, వాడు కుర్చీ వేడివేడిగా వెజిటబుల్ పలావ్. ఏమండి ఆ ప్లేట్లు దేవస్థానం సొమ్ము, ఇంటికి తీసుకెళ్ళకూడదు. శివయ్య సొమ్ము ఇంటికి తీసుకెళ్లే కాదు, అక్కడ డబ్బులో పడేయండి. ముందుకు జరగండి, ముందుకు జరగండి. ఆ ప్లేట్లు తినేసిన ప్లేట్లు టబ్బుల్లో పడేయండి, ప్లేట్లు టబ్బుల్లో పడేయండి. వేడిగా వేడిగా వేడిగా. అబ్బా అబ్బా అబ్బా, అదిగో గుండిగా మారింది. గుంటూరు కారంతో ఆవకాయ బిర్యానీ. అయితే వాగాడు
తినాలా 10 మందికి పంపాలా వెజిటబుల్ పలావ్. ముఠావాళ్ళు రావాలి లోపలికి గుండెలు పట్టాలి. ముఠావాళ్ళు ఎక్కడున్నా లోపలికి రావాలి, గుండెలు పట్టాలంట. ఏమండి 11 అయింది, 2 నుంచి 3 నుంచి ఇవ్వండి, 2 ఒకటే ఇవ్వండి. మళ్ళీ చాలకపోతే ఇబ్బంది పడతాం. ఉన్నాయి మధ్యాహ్నం నుంచి వదులున్నాం 2 రోజుల్లో. సైడ్ గుండెకి మార్చాలి. వెజిటబుల్ పలావ్ కమ్మని నేతితో కాల్చేసుకొని వెజిటబుల్ పలావ్ నానాలు తినాలా 10 మందికి పంపాలా వెజిటబుల్ పలావ్. నిన్న కొట్టేమంటావా? ఇక్కడేనయ్యో స్వీట్ పెట్టా వాలంటీర్ సార్ ఎవరు మంచి సార్ ఎవరు ఇది కూడా లైన్ మళ్ళీ మొదలుపడదు. కుర్చీలు లాగండి లైన్ లో బారుకి. ఇక్కడికి చేస్తే ఇలా మంచి పట్టుకోనండి. ఎవరన్నా కుర్చీలు మళ్ళీ లైన్ చేయండి చక్కగా. ఇక్కడ దాకా రావాలి, ముందు దాకా రావాలి, యువతలకు రావాలి, బాగా యువతలకు రావాలి. ఇంకొక 4 వాలంటీర్స్ వెళ్ళండి, ఆ కుర్చీలు లైన్ చేయండి. 4 వాలంటీర్స్ వెళ్ళి ఆ కుర్చీలు లైన్ చేయండి. చెప్పండి గుంజొద్దు చెప్పండి. గుంజొద్దు స్వామి చెప్పండి. ఎందరో మహానుభావులు పేరు పేరుగా పాదాభివందనం చేస్తున్నారండి. ఈ యొక్క కార్యక్రమానికి తమ వంతు సహాయం అందించిన వారు ప్రతి ఒక్కరికి పాదాభివందనం. లక్ష మందే జయంగా కొనసాగుతున్నటువంటి 20వ సంవత్సరం వచ్చేది. 19వ సంవత్సరం మీ యొక్క సేవకై కదిలి వచ్చిన శివ సైన్యం. మందిని పంపాలా, రావాలా వెజిటబుల్ పలావ్. కమ్మని నేతితో తయారు చేసినటువంటి చక్కెర పొంగలి. అబ్బా తీయగా తినాలా. తెనాలి వారిని ఆశీర్వదించాలా. తెనాలి వారి క్యాంప్ అంటేనే అంత రావాలా. తినాలి.
1 2 3 4 5 అప్ప ఇదేదో ర్యాంక్ అనుకుంటున్నారు. కాదండి, జీడిపప్పు. అప్ప జీడిపప్పే జీడిపప్పు. రావాలి వేడిగా. రమేష్ పాట వదిలేయా, ఏదైనా మంచి పాట వదులు. రమేష్ పాట పెట్టాలి. రమేష్ రాఘవ గారు మంచి ఫేమస్ చేస్తాను మమ్మల్ని. హలో, ఆ యొక్క ప్లేట్లు దేవస్థానం సొమ్మండి, శివుని యొక్క ఆస్తి. అది ఆ ప్లేట్లు ఇంటికి కనుక తీసుకెళ్లారంటే మీ యొక్క పుణ్యం కాస్త పోయినట్టే. ఆ పుణ్యం మరి ఇక్కడ చక్కగా పుణ్యం తీసుకెళ్తారు, ప్లేట్లు తీసుకెళ్తారు, మీ ఇష్టం. ఆ ప్లేట్లు శివస్వామి యొక్క సొమ్ము, శివుడి సొత్తు. ఆ ప్లేట్లు తీసుకెళ్లేగా స్వామి, అక్కడ టబ్బులో పడేయండి. ప్లేట్లు టబ్బులో పడేయండి. అక్కడ అన్ని ఉండేయాలి మా
అట్లా ఇది ఎందుకంటే బాబు వేడి వేడిగా వెజిటబుల్ బిర్యానీ వంకాయ బిర్యానీ వంకాయ బిర్యానీ కావాలి. చక్కెర పొంగలి వేడి వేడిగా చక్కెర పొంగలి పెట్టారు. ఇది నాకు అట్లా పెట్టుకోలేదు. వేడిగా 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 వెజిటబుల్ బిర్యానీ, గుత్తి వంకాయ బిర్యానీ, వాంగో బిర్యానీ. తెనాలి ఫేమస్, ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఫేమస్ గుత్తి వంకాయ బిర్యానీ. ఆంధ్ర ఫేమస్. అలాగే ఇప్పుడు వంకాయ బిర్యానీ, చక్కెర పొంగలి పెడుతున్నారు. చక్కెర పొంగలి కమ్మటి చక్కెర పొంగలి లేస్తో తయారు చేసిన చక్కెర పొంగలి అందరూ ఆస్వాదిస్తున్నాయి. అందరూ తొందరగా వస్తున్నారు. మీరు కొండ మీద రెండే ఫేమస్ అండి. ఒకటి మల్లికార్జున స్వామి గుడి, రెండు తెనాలి వారి శిబిరం. రావాలా అన్నదాన కార్యక్రమం 18 సంవత్సరాలు నిండు 19 సంవత్సరాలు కార్యక్రమం నడుస్తుంది. లక్షగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కూడా. ఆ ప్లేట్లు టబ్బులో వేయండి స్వామి, ప్లేట్లు టబ్బులో వేయండి. ఆ ప్లేట్లు దేవస్థానం వాళ్ళు ఇచ్చిన స్వామి, దేవస్థానం వారి సొమ్ము, శివయ్య సొత్తు. 10 మంది 20 మంది 100 మంది 100 అందరూ ఆహ్వానించారు. అందరూ చాలా రావాలి. గుండెగా మారింది. వేడిగా వాంగో బిర్యానీ, వంకాయ బిర్యానీ. ఏమండి, వాలంటీర్లు బయట లైన్ కంట్రోల్ చేయండి. కొంచెం ఆ ప్లేట్లు ఇచ్చే దగ్గర కంట్రోల్ చేయండి. సింగిల్ ప్లేట్ ఇవ్వండి. మన వాలంటీర్లు బయట కంట్రోల్ చేయాలండి. గణేష్ ఒకసారి ముందుకంటారా? అయ్యా గుప్తా గారు పిలుస్తున్నారు, రా ముందుకు రా. ఖాళీ డబ్బు ఇటు తీసుకురండి. ఒకటి ఖాళీ టబ్బు ఇక్కడ తీసుకురండి. ప్లేట్లు పెట్టే చోటకి. ఏమండి, లోపల వెనకాల ఖాళీ డబ్బు ఉంటే ఒకటి తీసుకురండి. ప్లేట్లు పెట్టేది.
పెరిగేస్తానంట అది కదలలేదు ఏ కదలలేదే ఏం కదలలేదు తిరగ ఎట్లా అట్లా చూడబా తిరగ ఏం పేరబ్బా పర్లేదమ్మా అది భాస్కర్కి ఒక్కడికే ఫోజులు ఇవ్వాల్సింది నాకేమో అవసరం నా దాంట్లో అంతా సహజంగా ఉండాలి. నాకైతే కనిపించలేదు. Namah Shivaya, Namah Shivaya, Om Namah Shivaya. Namah Shivaya, Namah Shivaya, Om Namah Shivaya. వాహనమాయే నందీశ్వరుడి తపమున హరవు నమ శివాయ మల్లెల జరగాలండి స్పీడ్ 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 గైతమారి శివవు నమ శివాయ Tejam Namah Shivaya, Rupam Namah Shivaya, Shikharam Namah Shivaya. రాగాలి హరవు నమ శివాయ మహాదేవ శంభో శంకర శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారు నిర్వహిస్తున్న 19వ వార్షిక ఉచిత అన్నప్రసాద కార్యక్రమానికి విచ్చేసిన 50 మంది భక్తులకు మా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. తెనాలి నుంచి దరిదాపుగా 200 మంది వాలంటీర్స్ సేవకులు, ఒక 100 మంది వంటవాళ్ళతో ఈ కార్యక్రమం నిన్న ఉదయం నుంచి కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది. అలాగని ఈ కార్యక్రమం ఈ రోజు అర్ధరాత్రి 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు పేరు పేరున ఊరున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా, వాళ్ళకి పాదాభివందనాలు కూడా చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని శ్రీశైల క్షేత్రంలో ఇంతటి గొప్ప కార్యక్రమం చేసి నిర్వహిస్తున్నాం అంటే ప్రత్యేకంగా దాతల యొక్క సహాయకారులు లేదంటే మేము ఈ కార్యక్రమాన్ని చేయలేము. అట్లానే మా సేవకులు కూడా పలు జిల్లాల నుంచి పలు ప్రదేశాల నుంచి ఈ కార్యక్రమానికి సేవ చేయడానికి వచ్చారు. హనుమాన్ నుంచి కానివ్వండి, పెదవూరు, ఏలూరు, విజయవాడ, బాపట్ల అట్లా మనకి చాలా మంది మనకి సేవకులు వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సేవా కార్యక్రమం ఈ రోజు అర్ధరాత్రి 2 కూడా కొనసాగుతుంది. దయచేసి అందరూ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షం పొందవలసిందిగా కోరుతున్నాము. అట్లానే ఈ కార్యక్రమానికి మాకు పూర్తి సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తున్నామండి. ఇంతటి గొప్ప కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి సేవకులు కానివ్వండి, దాతలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే మనకి గయ క్షేత్రంలో 1,00,000 మందికి అన్నదానం చేసే ఎంత పుణ్యము, అట్లానే మనకి కాశీ క్షేత్రంలో 2 లక్షల మందికి కార్యక్రమం చేసే ఎంత పుణ్యం పెరుగుతుందో, మనకి శ్రీశైల క్షేత్రంలో ఒకరికి అన్నదానం చేసినా మనకి ఆ పుణ్యం పెరుగుతుందని మన ఆర్యక్తి చెప్తుంది. కావున ఎంతటి గొప్ప కార్యక్రమాన్ని మనం చేస్తున్నామంటే కేవలం ఈశ్వర సంకల్పంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈశ్వరుడు ఆజ్ఞ లేనిదే చేయమైన కొట్టదంటారు. కాబట్టి ఇంతటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నామంటే ఆయన ఆజ్ఞ.
దయచేసి మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరికీ మాకు ఈ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపాకటానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. హర హర మహాదేవ శంభో శంకర. గురుగారు వెళ్ళొస్తామండి. అయితే దర్శనం అయిపోయిందండి. ప్రార్థన చూసుకుని అలాగే వెళ్ళిపోతామండి. లాగాలండి, లాగాలి లాగాలి లాగాలి. ఎందుకు గుంపు ఎదురెందుకుంది? గుంపు ఎవరండి? వాలంటీర్లు ఎక్కడున్నారు? బయట కంట్రోల్ చేయండి. మన వాలంటీర్లు బయటికి రండి స్వామి. బయట క్రౌడ్ కంట్రోల్ చేయండి. వేడిగా వేడిగా సొరకాయ బిర్యానీ, కెమెరా షూట్ చేస్తున్నట్టు. సొరకాయ బిర్యానీ కెమెరా ఏం చేస్తున్నట్టు? అక్కడ నుంచి కెమెరా ఏం కమ్మని దీనితో చేసినటువంటి సేమియా కేసరి మరియు సొరకాయ బిర్యానీ. ఓకే. నవాపాణిపాదం నచోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. ఆ ప్లేట్లు టబ్బుల్లో పడేయాలండి. ప్లేట్లు టబ్బుల్లో పడేయండి. శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. కదలాలండి, కదలాలి కదలాలి. స్పీడ్ లేదు, రావాలి. మామూలుగా ఎక్కడ రెడీ రెడీ. స్వామి వారి ప్రసాదం ವೇಸ್ಟ್ ಮಾಡಿ ಅದಲ್ಲ ಸ್ವಾಮಿ. ಸ್ವಾಮಿ ವಾರಿ ಪ್ರಸಾದ ವೇಸ್ಟ್ ಮಾಡಿ ಅದಲ್ಲ. ನಡಿ 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 ಬನ್ನಿ. వేడిగా వేడిగా సొరకాయ బిర్యానీ, ఆంధ్ర ప్యారిస్ స్పెషల్, తెనాలి ఫేమస్ సొరకాయ బిర్యానీ. అబ్బో, ఇది తేనైన బిర్యానీ చేసేట్టున్నారే. తెనాలి ఫేమస్ సొరకాయ బిర్యానీ.
వేడిగా 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 సొరకాయ బిర్యానీ. అప్ప 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 కమ్మని నీటితో చేసినటువంటి సొరకాయ బిర్యానీ. సొరకాయ బిర్యానీ మరియు కమ్మని నీటితో చేసినటువంటి సేమియా కేసరి, రవ్వ కేసరి, సేమియా కేసరి. కమ్మటి పెరుగుతో చేసినటువంటి చల్ల బొవ్వ, పెరుగన్నం, కర్డ్ రైస్. వేడిగా 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 సొరకాయ బిర్యానీ. పొద్దున ఆవకాయ బిర్యానీ, మధ్యాహ్నం వంకాయ బిర్యానీ, ఇప్పుడు సొరకాయ బిర్యానీ. వీళ్ళు దేన్నైనా బిర్యానీ చేసేట్టున్నారే. టీ తాగుదాం వస్తారా? తాగారా? ఇక లోపల తాగారా? తాగాను, వస్తాను. స్వామివారి ప్రసాదం వేస్ట్ మాడిదల స్వామి. స్వామివారి ప్రసాదం వేస్ట్ వృధా చేయరాదు. వేస్ట్ మాడియదల స్వామి స్వామివారి ప్రసాద. నడి 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 బరి స్వామి, బరి బరి. కన్నడ కన్నడ బరి అంటే కన్నడ నవ్వదు. బరి అంటే కన్నడ. ఏం శివ లైన్ మాట్లాడలేకపోయారు లైన్. ప్రసాద్ గారు కర్రీ అక్కడ వేస్తున్నారు. రైస్ ఇక్కడ పెడితే కర్రీ అక్కడ అక్కడ డబ్బులు అవుతుంది. ఎందుకు పెట్టారు సార్? అది కూడా పెట్టారు. కర్రీ లేదు కదా, పెట్టించాలి. కర్రీ అబ్బా 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 అబ్బా. అదిగో 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 గుండెగా మారింది, గుండెగా మారింది. 1, 2, 3, 4 ర్యాంకులు కాదండి. పెరుగన్నం కావాలి, నెయ్యి కావాలి, అప్పడం కావాలి. ఎక్కడ వచ్చింది? పని పని దక్కిందే దక్కిందాలి. పని పాపా పాపా మసాలా
పాప ముందు పోయి తిను, ముందు పోయి తిను. స్వామి సైడు సరే పర్లేదు రిలీఫ్ ఇస్తారా సరే ఎవరికి ఇస్తారా మీకు సరిపోతా రిలీఫ్ ముందుకు పదండి. కావాలి ముందుకెళ్ళి వెనక్కి తిరగలేరు వాళ్ళు ముందుకు పోయి తినండి స్వామి, దయచేసి ముందుకు పోయి తినండి స్వామి. బయటకు వచ్చే వాళ్ళకి ఎక్కువ ప్లీజ్ వేడుకుంటున్నాను స్వామి, ముందుకు పోండి స్వామి. వేడుకుంటున్నాను స్వామి, ముందుకు పోండి స్వామి. నడు 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 ముందుకెళ్ళి తినండి అమ్మా, దయచేసి ముందుకు నడవాలి, ముందుకు వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. మాట ముందుకు వెళ్ళిపోండి, ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి. రామ్మ రామ్మ రామ్మ, దగ్గరే తగ్గుతా. పద 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 పద. మా ముందుకెళ్ళమ్మా, మధ్యలో ఆ చెయ్యి నిన్న పోస్తున్నారు. ఇంకా కావాలి అక్కడ అలా రండి అయితే గాడి కాదు కదా. దయచేసి ముందుకు పోండి సార్, ముందుకు పోండి, నడవండి, ముందుకు నడవండి, ముందుకు నడవండి.
మనం ఏం చేయలేము, ఎంత తిరిగి ఇవ్వలేం కదా. ఎదురెళ్ళకు స్వామి, ఎదురెళ్ళకు. ఆ ప్లేట్లు డబ్బుల్లో పడేయండి స్వామి, ప్లేట్లు డబ్బుల్లో పడేయండి దయచేసి. అవి దేవస్థానం సొమ్ము స్వామి, శివయ్య సొమ్ము డబ్బులో పడేయండి. ఎదురు రాకూడదు, పంపించరు, ఎదురు రాకూడదు. అమ్మా, మీరు పని ఉందా? ఇక్కడ నుంచి వద్దు, అటు వెళ్తుంటే వెళ్ళండి. పంచాక్షరి గురు మంత్రం శ్రేష్టం నడు స్వామి, నడు నడు నడు. ముందుకెళ్ళండి స్వామి, ముందుకెళ్ళండి. తినేవాళ్ళు ముందుకు జరగండి, బయటకు వచ్చే వాళ్ళకి అడ్డం రామాకండి, ముందుకు జరగండి. ఎదురు రావద్దు, దక్కితే దక్కుతారా, ఎదురు రావద్దు, ఎదురు రావద్దు. ఎదురు రావద్దు స్వామి, లైన్లో పోవాలి, కొద్దిగా అటు ఉండండి. లైన్లోకి పోవాలి స్వామి. సింగిల్ లైన్, సింగిల్ లైన్. శివ పార్వతుల తాండవ నృత్యం పంచాక్షరి మంత్రం పఠించు వారికి సార్ పని లేకపోతే కాసేపు పక్కకు ఉండండి, లేదా తీసుకోండి. ఎదురుగా ఎదురుగా వెళ్తుందండి స్వామి, ముందుకెళ్ళండి. రోడ్డు మీద ఆగద్దు, ముందుకెళ్తానండి. ఖాళీ చేయండి, వెహికల్ కి దారదలండి. వెహికల్ కి దారదలండి. వేడిగా వెజిటబుల్ ఫలావ్ కమ్మని నేతితో చేసినటువంటి సేమియా కేసరి వెజిటబుల్ ఫలావ్. అబ్బా 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 అబ్బా. ఎదురు రాకూడదు అమ్మా, మీకే తల్లి. ముందుకెళ్ళి తినండి అమ్మా, ముందుకెళ్ళండి. నడవాలి, ముందుకెళ్ళండి, ముందుకు నడవండి. వెహికల్స్ కి దారేయండి, ముందుకు నడవండి. ముందుకెళ్ళుతానండి దయచేసి, ముందుకెళ్ళుతానండి స్వామి, ముందుకెళ్ళుతానండి స్వామి. పో స్వామి, నువ్వు కూడా పో. ఎందుకేడా పాపం. సాంబారు ఎవరన్నా మసాలా ఎగిపోతుందన్నా.
టమాటా రావాలి. ఓకే ఇందులో టమాటా రావాలి, దానిలో టమాటా రావాలి. అది దేవస్థానం సొమ్ము, శివయ్య సొమ్ము. తిప్పాలి, చూడటం కాదు, గరిట తిప్పాలి, ఇంకా తిప్పాలి. వీడియో ఇది. ఇప్పుడు రెడీ, స్టార్ట్. ఆయన వెనక కనపడతాయి, వెనక. మీరు వచ్చేయండి కాబట్టి కొట్టండి. 5 ఉన్నారు. రెండు ఒక్క నిమిషం ఫోటో కూడా తీసుకుంటారా? 5 ఒకసారి లైన్లోకి. ఓకే ఓకే. పని చేసుకోండి.